నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు తప్పు చేసి ఎదుటివారిపై నెట్టడంలో జగన్ కు సాటి లేరన్న చంద్రబాబు గులకరాయి డ్రామాతో తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపాటు రాయి దాడిపై గవర్నర్ కు తెలుగుదేశం ఫిర్యాదు సిబిఐ విచారణ జరిపించాలని విజ్ఞప్తి త్వరలోనే బాధ్యుణ్ణి పట్టుకుంటామన్న విజయవాడ సిపి వివేక హత్య కేసులో సాక్ష్యాల్ని బయటపెట్టిన సునీత సిబిఐ దర్యాప్తు చేయాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయని స్పష్టీకరణ భారాసను మోదీకి తాకట్టు పెట్టారన్న రేవంత్ పేదల బిడ్డ సీఎం అయితే దొరలు ఓర్వలేకపోతున్నారని విమర్శ ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్ గ్యారంటీల్ని అటకెక్కించిందని ప్రతిపక్షాల విమర్శలు హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రజలకు భారాస భాజపా పిలుపు అన్నదాతలు పండించిన ప్రతి గింజను కొంటామన్న తెలంగాణ సర్కార్ రైతు భరోసా బీమాలపై విస్తృతంగా చర్చించిన మంత్రులు విజన్ 2047 పై 2 ఏళ్ల నుంచే పనిచేస్తున్నట్టు మోదీ వెల్లడి ఎన్నికల బాండ్లపై ప్రతిపక్షాల విమర్శల్ని తోసిపుచ్చిన ప్రధాని సార్వత్రిక ఎన్నికల వేళ ఓటర్లకు భారీగా తాయిలాల ఎర దేశవ్యాప్తంగా 4,650 కోట్ల విలువైన నగదు మద్యం పట్టుకున్న ఈసీ గులకరాయి డ్రామా పేరుతో మరోసారి తనపై వైకాపా నేతలు ఆరోపణలు చేస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు ఆంధ్రప్రదేశ్ నష్టపోకూడదని తాను పోరాటం చేస్తున్నట్లు తెలిపారు జీడి పరిశ్రమకు బోర్డు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు గోదావరి నీళ్లు వంశధారకు తెస్తామన్నారు నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు సహా ఉద్యోగులు గౌరవంగా పనిచేసుకునే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు ప్రజాగళం పర్యటనలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్రలోని రాజం పలాస సభల్లో పాల్గొన్నారు తొలుత రాజంలో పర్యటించిన ఆయన సీఎంకు విశాఖపై ప్రేమ లేదని అక్కడి ఆస్తులపైనే ప్రేమ ఉందని ఆరోపించారు విశాఖలో ఎంపీ విజయసాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డి పెత్తనమేంటని ప్రశ్నించారు వైకాపా ప్రభుత్వం విశాఖను గంజాయి డ్రగ్స్ రాజధాని చేసిందని దుయ్యబట్టారు గులకరాయి పేరుతో డ్రామా ఆడుతున్నారన్న చంద్రబాబు తప్పును ఎదుటివారిపై నెట్టేయడంలో జగన్ దిట్టని విమర్శించారు నా మీద వేశారు విశాఖపట్నంలో ఇంత రాయి వేశారు కిందన పడింది అది కనపడస్తా ఉంది ఈయన మీద ఎవరో గులకరాయి వేశారంట అది వచ్చి తగిలిందంట ఎక్కడా కనపడలేదు డ్రామాలు ఆడుతున్నాడు నాతో కరెంట్ ఆఫ్ అయిపోయిందంట నేనే ఆఫ్ చేశానంట పోయి అంటే గవర్నమెంట్ నాదా ఇంకో పక్క బాబాయిని చంపేసి గుండెపోటు అని చెప్పి నాటకాలాడి నారాసుర రక్త చరిత్రని అంటే ఇతను చేసే నేరాలని వేరే వాళ్ళపైన దోసేసే దిట్ట అంటే ఎవరైతే బాధితులున్నారో వాళ్ళని నిందితులుగా చేసి జైల్లో పెట్టేస్తున్నాడు అదే మరి నన్ను కూడా పెట్టేశారు జైల్లో మీరు చూశారు ఇలాంటి నేరస్తులను ఏం చేస్తారో మీరే ఆలోచించండి రాజ్యాంని మరో పులివెందలు చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా రాజ్యాంలో గొడ్డలి సంస్కృతి మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా నీది విధ్వంసం నాది నిర్మాణం అనంతరం పలాస ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొన్నారు తనకు పదవి అనేది బాధ్యత అయితే జగన్ కు వ్యాపారమని ధ్వజమెత్తారు విశాఖ నుంచి భావనపాడు వరకు పరిశ్రమలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు నిరుద్యోగులకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని పునరుద్ఘాటించారు ఉద్యోగులకు డిఏ సహా గౌరవప్రదంగా పనిచేసుకునే వాతావరణం కల్పిస్తామన్నారు తప్పకుండా జీడి కోసం ఒక బోర్డు ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేస్తాం గిట్టుబాటు ధర ఇప్పిస్తాం మీకు నష్టపరిహారం ఇచ్చి కనీస మద్దతు ధర ఇప్పించి మిమ్మల్ని ఆదుకోవడానికి ముందుకు పోతామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా భవిష్యత్తులో ఇల్లు లేని వారందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత నాది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇండ్లు కూడా క్యాన్సిల్ చేయను ఆ ఇండ్లు అక్కడనే కట్టిస్తాను మీరు కోరుకుంటే లేని వారికి 2 సెంట్లు ఇచ్చి మీకు మంచి ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం ఇంత మునుపు ఇండ్లు కట్టుకొని చాలా వరకు నష్టపోయారు మీరు ఆ రోజు వస్తుందనుకున్నారు కానీ ఈ ప్రభుత్వం ఇవ్వకుండా మోసం చేసింది అలాంటి వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేసే బాధ్యత నాది అప్పటికే రికార్డు కూడా ఎస్టాబ్లిష్ చేశారు దాడులకు బెదరబోనని ముఖ్యమంత్రి జగన్ అన్నారు గుడివాడలో నిర్వహించిన సిద్ధం సభలో పాల్గొన్న ఆయన విజయవాడలో జరిగిన రాయి ఘటనపై స్పందించారు తనపై ఒక్క రాయిని వేసినంత మాత్రాన పేదల ప్రభుత్వాన్ని ఎవరూ ఆపలేరని జగన్ తెలిపారు
అబద్దాలతో కుట్రలతో ప్రతిపక్ష నేతలంతా ఒక్కటయ్యారన్న సీఎం తనపై దాడి చేసేంతగా దిగజారని మండిపడ్డారు. దీని అర్థం తాము విజయానికి చేరువలో ఉన్నట్లని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో పేదల భవిష్యత్తుకు పథకాల కొనసాగింపు కోసం పెత్తందారులతో యుద్ధానికి సిద్ధం కావాలని జగన్ పిలుపునిచ్చారు. అర్జునుడి మీద ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్ర యుద్ధాన్ని కౌరవులు గెలిచినట్టు కాదు. జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు. ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు. ఈ తాటాకి చెప్పులకు మీ బిడ్డ అదరడు, మీ బిడ్డ బెదరడు. నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడి దయతో అది ఇక్కడ తగల్లేదు, అది ఇక్కడ తగల్లేదు అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. సీఎం జగన్ పై రాయి దాడి అంతా డ్రామా అని తెలుగుదేశం సీనియర్ నేతలు వర్లరామయ్య, షరీఫ్ ఆరోపించారు. ఈ అంశంపై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలిసిన ఎన్డీఏ కూటమి నేతలు చంద్రబాబు, పవన్ పై జరిగిన రాళ్ల దాడి ఘటనను వివరించారు. జగన్ రాయి దాడిపై విజయవాడ సిపితో కాకుండా సీబీఐతో విచారణ జరిపించాలని గవర్నర్ను కోరారు. సిట్ కార్యాలయం వద్ద కీలక పత్రాల దహనంపైన గవర్నర్కు నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో ఓడిపోతున్నామనే భయం కొద్దీ ఈనాడు లేనిపోని నాటకాలని తెరదీశారు. ఉలకరాయితో తనను చంపడానికి ప్రయత్నం చేశారని ఒక ముఖ్యమంత్రి, అదే రకంగా పోలీస్ వ్యవస్థ హత్యా నేరం కింద కేసు కట్టారంటే ఏ రకంగా ప్రజల్ని మభ్యపెట్టి మళ్ళీ మాయ చేసి ఓట్లు గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో ఈ సందర్భంగా గమనించాలి. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా రాళ్లు విసిరారు. ఆయనకి గాయమైంది. దాని మీద అతి లేదు, గతి లేదు. దాని మీద ఎటువంటి విచారణ చేయలేదు. కానీ ఈనాడు ఎన్నికల్లో పబ్బం గడుపుకోవడానికి ఈ నాటకాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. దీనికి మూల్యం జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించుకోక తప్పదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ పై రాయి దాడి ఘటనకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పోలీసుల్ని ఆదేశించారు. విజయవాడ సిపి కాంతిరాణా తాత, ఐజీ రవిప్రకాష్లను పిలిపించుకుని ఘటన వివరాలు తెలుసుకున్న సీఈఓ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న బస్సు యాత్రలో అంత బందోబస్తు ఉండగా రాయి దాడి ఎలా జరిగిందని ప్రశ్నించారు. ఈ దుర్ఘటనపై వేగంగా దర్యాప్తు పూర్తి చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు జగన్పై దాడి కేసులో త్వరలోనే బాధ్యుల్ని పట్టుకుంటామని విజయవాడ సిపి కాంతిరాణా తెలిపారు. సీఎం వెళ్లే మార్గంలో విద్యుత్ కేబుల్ నెట్వైర్లు ఎక్కువగా ఉన్నందున భద్రత కోసమే కరెంటును నిలిపివేసినట్టు తెలిపారు. గంగానమ్మ గుడి వద్ద ఓ వ్యక్తి రాయి విసిరినట్టు సీసీ కెమెరాలు, ప్రజలు తీసిన వీడియోల ఆధారంగా గుర్తించామని, త్వరలోనే అతన్ని పట్టుకుంటామని వివరించారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు చేయాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయని ఆయన కుమార్తె డాక్టర్ సునీత అభిప్రాయపడ్డారు. పై స్థాయిలో ఒత్తిళ్లు ఉన్నందునే వివేక హత్య కేసు విచారణ ముందుకు సాగటం లేదని అనుమానం వ్యక్తం చేశారు. వివేక హత్య జరిగిన రాత్రి, ఆ మర్నాడు జరిగిన పరిణామాలు, నిందితుల మధ్య జరిగిన కాల్ డేటా, ఆడియో, వీడియో ఫుటేజ్లను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించిన సునీత ఇన్ని ఆధారాలు ఉన్నా న్యాయం కోసం ఇంకెన్నాళ్లు వేచి చూడాలని ప్రశ్నించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే అనేకసార్లు మాట్లాడిన ఆయన కుమార్తె డాక్టర్ సునీత సీబీఐ దర్యాప్తు ఆధారంగా వెల్లడైన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. హత్య కేసులో సీబీఐ నిందితులుగా పేర్కొన్న ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డితో ఎంపీ అవినాష్ రెడ్డికి పరిచయం ఉందన్నారు. వివేకా వద్ద పీఏగా పనిచేసిన ఎంవీ కృష్ణారెడ్డి ఆయనకు చాలా సన్నిహితుడు అని చెప్పారు. వివేకా హత్య సమయంలో అవినాష్, ఎర్రగంగిరెడ్డి మధ్య ఫోన్ కాల్స్ నడిచాయన్నారు. ఆ కాల్స్ వివరాలను సునీత బయటపెట్టారు. ఇందాక మీకు ఫోన్ కాల్స్ చూపించాను, 4 గంటలకి 5 గంటలకి. ఆ ఫోన్ కాల్స్ ఎవరికి వెళ్ళాయి? ఎందుకు అవినాష్ రెడ్డి ఫోన్ సరెండర్ చేయకుండా ఉన్నాడు? సో ఇవి అవినాష్ గంగిరెడ్డికి అని తెలుస్తుంది. హత్య చేస్తుండగా డ్యూరింగ్ ద ప్రాసెస్ జరిగిన కాల్స్ అని నేను అనుకుంటున్నాను. ఆ మధ్యలో మిగిలిన కాల్స్ ఎవరికి వెళ్ళాయి? 2 గంటలప్పుడు కాల్ ఎవరికి వెళ్ళింది? 2 గంటల 4 నిమిషాలు. 4 గంటలప్పుడు కాల్స్ ఎవరికి వెళ్ళాయి? నా పర్సనల్ ఒపీనియన్ ఇది. ఇక్కడ నుంచి ఇక్కడ మధ్యలో బహుశా వివేకానంద రెడ్డి గారిని చంపడం జరిగి ఉండొచ్చు. తర్వాత ఇంకా కాల్స్ ఉన్నాయి అవినాష్ ఫోన్లో. 4 గంటలప్పుడు చాలా ట్రై చేసినట్లుంది. అగైన్ 4 సెకండ్స్, 10 సెకండ్స్, మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత ట్రై చేస్తున్నారు. చాలా కాల్స్ అయితే ఉన్నాయి. మరి ఎవరికి ట్రై చేస్తున్నారా, ఏమి కనెక్ట్ అయ్యిందా? 5 గంటలప్పుడు మాత్రం అగైన్ మళ్ళీ కాల్స్ ఉన్నాయి. ఈ కాల్స్ ఎవరికి వెళ్ళాయి? దీనికి సమాధానాలు కావాలి. హత్య జరిగిన తెల్లవారుజామున నిందితుడు పరిగెడుతున్న దృశ్యాలు, హత్య తర్వాత మీడియాలో వచ్చిన వార్తల క్లిప్పింగ్లు, వైకాపా నేతల వ్యాఖ్యల్ని ఆమె పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో వివరించారు. ప్రజలకు నిజం చెప్పేందుకే ఈ ప్రదర్శన చేపట్టినట్లు తెలిపారు. అక్కడ ఇంటి దగ్గర ఒక సీసీ కెమెరాలో ఇది కనిపించింది. ఎవరు పరిగెత్తుతున్నారు. సిబిఐ వాళ్ళు ఇది అక్యూస్ తోటి ఎనాక్ట్ చేశారు, మళ్ళీ చేపించారు. ఇది మ్యాచ్ అవుతుందా అని. అది గజ్జల ఉమాశంకర్ రెడ్డి, ఇది సీసీ కెమెరాలో వచ్చింది. మ్యాచ్ అవుతుంది అని నిర్ధారించారు. ఇది ఎక్కడ జరిగిందంటే గూగుల్ మ్యాప్స్లో ఇది
అది వివేకానంద రెడ్డి గారి ఇల్లు, అది అవినాష్ రెడ్డి ఇల్లు. ఈ ప్రాంతం నుంచి ఇట్లా బయలుదేరుతున్నాడు 3 గంటలకు 15 నిమిషాలప్పుడు. ప్రొద్దున్నే కనిపించిన లెటర్ కాపీ ఇది. నా డ్రైవర్ నేను డ్యూటీకి త్వరగా రమ్మానానని చచ్చేలా కొట్టారు. డ్రైవర్ ప్రసాద్ను వదిలేయొద్దు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు చూసిన దృశ్యం అది. కోర్స్ లెటర్ లేదు, ఆ డ్రైవర్ ప్రాణానికి అపాయం అని చెప్పేసి పక్కన పెట్టడం జరిగింది. బట్ చూసిన దృశ్యం అది. అది చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది? హత్య అనిపిస్తుందా? హార్ట్ అటాక్ అనిపిస్తుందా? ఆలోచించండి. వివేకా తల, చేతి, మొహంపైన గాయాలు ఉన్నాయని, దీనిపైన విచారణ చేయాలని సునీత డిమాండ్ చేశారు. సిబిఐ ఇంకా చేయాల్సిన పని ఉంది. ఒత్తిడి వల్ల ఆపేశారు అని నేను అనుకుంటున్నాను. అది నా అలిగేషన్. దిస్ ఇస్ నో ప్రూఫ్. 5 సంవత్సరాలైంది, ఇంకా కోర్టులో న్యాయం జరిగిందా? మీరు చెప్పండి. ఇంత ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఇంకా ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి న్యాయం కోసం? నేను టీడీపీలో జాయిన్ అయ్యానంట. ఈ రోజు కూడా చెప్తున్నాను, ఎవరితో మాట్లాడాల్సిన అవసరం వస్తే వాళ్ళతో మాట్లాడతాను, ఇంక్లూడింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఐ ట్రై టు టాక్ టు హిమ్. ఎన్నిసార్లు మాట్లాడాను, కొన్నిసార్లు తర్వాత మాట్లాడదామంటే అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వని పరిస్థితికి వెళ్ళింది. సీఎం జగన్పై రాయి వేసిన వారితో పాటు వివేకాను హత్య చేసిన వారికి సైతం శిక్ష పడాలని సునీత డిమాండ్ చేశారు. కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. భారాస ఓట్లన్నీ భాజపాకు మళ్లించాలని కేసీఆర్ చెప్తున్నారని అన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో భారాస నేతలు ప్రచారమే చేయట్లేదని నారాయణపేట కాంగ్రెస్ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ముదిరాజులను బీసీ డి నుంచి బీసీ ఏ గ్రూప్లోకి మార్చేందుకు సుప్రీంకోర్టులో కేసు గెలిచేలా పోరాడతామని చెప్పారు. 15 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ను గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డను మంత్రిగా చేస్తామని హామీ ఇచ్చారు. మాదిగల వర్గీకరణ జరగాల్సిందేనన్న ఆయన భవిష్యత్తులో మాదిగలకు మరిన్ని పదవులు ఇస్తామన్నారు. ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. పాలమూరు బిడ్డ, ఒక రైతు బిడ్డ, ఒక పేదోడి బిడ్డ ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఎందుకు ఓర్వలేకపోతున్నారు వీళ్ళని నేను అడుగుతున్నా. దొరల బిడ్డలే ముఖ్యమంత్రి కావాలన్నా? కేసీఆర్ తర్వాత కేసీఆర్ కొడుకే ముఖ్యమంత్రి కావాలన్నా? ఆయన తర్వాత ఆయన మైనోడే ముఖ్యమంత్రి కావాలన్నా? ఈ పాలమూరు బిడ్డలు కావడానికి అర్హత లేదా అని నేను అడుగుతున్నా. 69 లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా. ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా. ఏకకాలంలో ఏక మొత్తంలో మీకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. వచ్చేసారి పండించే వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి ప్రతి గింజ చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత నాది. నా తెలంగాణ రైతాంగ సోదరులకు నేను మాట ఇస్తున్న మిత్రులారా, ఇవాళ ముందలనే యుద్ధం కాదు, వెనకాల కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కుట్రలు, బిడ్డ బెయిల్ కోసం బీఆర్ఎస్ను తాకట్టు పెట్టి 5 పార్లమెంట్లలో బీజేపీని గెలిపిస్తా అని కేసీఆర్ సుపారీ తీసుకున్నాడు. నరేంద్ర మోడీకి లొంగిపోయిండు. బీఆర్ఎస్ కార్యకర్తలారా తస్మత్ జాగ్రత్త, మిమ్మల్ని మోడీకి తాకట్టు పెట్టిండు బిడ్డ బెయిల్ కోసం. మా కార్యకర్తలకు కూడా నేను చెప్పదలుచుకున్నా, మీరు అప్రమత్తంగా ఉండండి. వాళ్ళంతా ఒక్కటైనరు, ఏకమైనరు. ఎట్లయినా మనల్ని పడగొట్టాలి, మనల్ని ఓడగొట్టాలనే కుట్ర జరుగుతుంది. ఎమ్మెల్యే ఎన్నికల కంటే కూడా ఎక్కువ కష్టపడాలి. ఢిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితకు ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులిచ్చింది. మద్యం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయగా రిమాండ్పై తిహాడ్ జైల్లో ఉన్న కవితను తాము కూడా అరెస్టు చేస్తున్నట్టు ఈ నెల 11న సీబీఐ ప్రకటించింది. ఈ నెల 12న ఆమెను కోర్టులో హాజరుపరిచిన సీబీఐ 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరింది. ప్రత్యేక కోర్టు మాత్రం 3 రోజులకే అనుమతించింది. ఈ మేరకు నెల 12నే కవితను తమ కస్టడీకి తీసుకున్న సీబీఐ 2 రోజులు ప్రశ్నించింది. ఈ ఉదయం 10ంటికి కోర్టులో హాజరుపరిచిన సీబీఐ 11 పేజీలతో రిమాండ్ రిపోర్టును సమర్పించింది. 3 రోజుల కస్టడీలో శరత్ చంద్రారెడ్డి నుంచి తీసుకున్న 14 కోట్ల రూపాయలు లేని భూమి ఉన్నట్టు చూపి అమ్మకానికి పాల్పడిన వ్యవహారంపై ప్రశ్నించినట్టు తెలిపింది. మాగుంట శ్రీనివాసులరెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్లతో సమావేశాలపై కూడా ప్రశ్నలు అడిగినట్టు సీబీఐ తెలిపింది. ఈ ప్రశ్నలకు కవిత సరైన సమాధానాలు ఇవ్వలేదన్న సీబీఐ ఆమెకు దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేయగలిగే పలుకుబడి ఉన్నందున 14 రోజులు రిమాండ్ విధించాలని కోరింది. అయితే కోర్టు ఆమెకు 9 రోజులు రిమాండ్ విధించింది. తర్వాత కవితను తీహాడ్ జైలుకు తరలించారు.
మరోవైపు ఢిల్లీ మద్యం వ్యవహారంపై సీబీఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సీబీఐకి నోటీసులు ఇచ్చిన రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు ఈ నెల 20 లోపు కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. కవిత బెయిల్ పిటిషన్పై ఈ నెల 22న ఉదయం 11 గంటలకు విచారణ జరుపుతామని తెలిపింది. ఇదే సమయంలో కోర్టు ప్రాంగణంలో కవిత మీడియాతో మాట్లాడడంపై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఆమె తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. ఇందుకు మీడియా అడిగితే మాట్లాడారని లాయర్ చెప్పగా ఆమె ఏం చెప్పాలనుకున్నా విచారణ సమయంలో సీబీఐకి చెప్పాలని, కోర్టు ఆవరణలో మాట్లాడటం సరికాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇకపై అలా మాట్లాడవద్దని కవితకు చెప్పాలన్న న్యాయమూర్తి ఒకవేళ మాట్లాడాలనుకుంటే కోర్టు వెలుపల మాట్లాడాలని సూచించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై తక్షణ విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కేజ్రీవాల్ పిటిషన్పై ఏప్రిల్ 24 లోపు వివరణ ఇవ్వాలని ఈడీ అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 29 తర్వాత ఢిల్లీ సీఎం వ్యాజ్యాన్ని విచారిస్తారని వెల్లడించింది. మరోవైపు ఈ కేసులో కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని ఏప్రిల్ 23 వరకు పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈ కేసులో ప్రత్యేక న్యాయస్థానం విధించిన 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ఇవాళ ముగియగా తిహాడ్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ కు సీబీఐ, ఈడీ ప్రత్యేక న్యాయమూర్తి ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు. ఈ విచారణలో దర్యాప్తు కీలక దశలో ఉన్నందున కేజ్రీవాల్ రిమాండ్ పొడిగించాలని ఈడీ కోరింది. ఈ మేరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. భారత్కు స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి దేశం ఏ స్థాయిలో ఉండాలో ప్రణాళికలు రచించినట్టు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఈ అంశంపై 2 ఏళ్ల నుంచే పనిచేస్తున్నట్టు చెప్పిన ప్రధాని ఇందుకోసం ప్రతి శాఖలో ప్రత్యేక అధికారుల్ని నియమించినట్టు వెల్లడించారు. ఎన్డీఏ సర్కారు తెచ్చిన ఎన్నికల బాండ్లతో రాజకీయ పార్టీల విరాళాల సేకరణలో పారదర్శకత వచ్చిందన్న మోదీ ఈ బాండ్ల ద్వారా ప్రతిపక్షాలకే అత్యధిక విరాళాలు అందినట్టు గుర్తు చేశారు. ఒకే దేశం ఒకే ఎన్నికకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ప్రధాని అదే సాకారమైతే చాలా ఖర్చు మిగులుతుందన్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ వార్తా సంస్థ ఏఎన్ఐకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ 10 ఏళ్లలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలు, తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడిన మోదీ ప్రతిపక్షాల విమర్శల్ని తిప్పికొట్టారు. 2047 నాటికి భారత భవిష్యత్తు ముఖ చిత్రంపై కార్యాచరణ ప్రణాళికను వివరించారు. ప్రస్తుత ఎన్నికల్లో ఎన్డీఏకు 400 స్థానాలు వస్తే రాజ్యాంగం రద్దవుతుందన్న ప్రతిపక్షాల విమర్శల్ని తిప్పికొట్టారు. భాజపా ఎప్పుడు భిన్నత్వాన్ని ప్రోత్సహిస్తుందని, దానిపైనే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తే ఎలాగని ప్రశ్నించారు. చివరకు అయోధ్య రామమందిరంపై కూడా రాజకీయాలు చేశారని ఆరోపించిన ప్రధాని రామమందిరాన్ని ప్రభుత్వ నిధులతో నిర్మించలేదన్న మోదీ దేశ ప్రజల విరాళాలతోనే పూర్తి చేసినట్టు గుర్తు చేశారు. ఉత్తర, దక్షిణ భారతాలు 2 వేర్వేరు యూనిట్లంటూ చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడిన ప్రధాని అది తెలివి తక్కువ వాదనగా అభివర్ణించారు. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చేయాలనేదే తన ఆకాంక్షని చెప్పిన మోదీ ఇదే తాను దేశ ప్రజలకు ఇస్తున్న గ్యారంటీ అని అన్నారు. ఈ దిశలోనే విజన్ 2047తో పనిచేస్తున్నట్టు చెప్పారు. ఎన్నికల బాండ్లకు సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్ని కొట్టిపారేశారు. इलेक्टोरल बॉन्ड न होते तो किस व्यवस्था में ताकत है वो ढूंढ के निकालते कि पैसा कहां से आया और कहां गया। ये तो इलेक्टोरल बॉन्ड की सक्सेस स्टोरी है कि इलेक्टोरल बॉन्ड थे तो आपको ट्रेल मिल रहा है मनी का, किस कंपनी ने दिया, कैसे दिया, कहां दिया। अब उसमें अच्छा हुआ बुरा हुआ वो विवाद का विषय हो सकता है, इसकी चर्चा हो। मैं ये कभी नहीं कहता हूँ निर्णय में कोई कमी नहीं होती है, निर्णय तो चर्चा कर सीखते हैं, सुधारते हैं। इसमें भी सुधार के लिए बहुत संभावना है, लेकिन आज हम पूरी तरह काले धन की तरफ देश को धकेल दिया है कि ये जो 16 कंपनियों ने बॉन्ड खरीदा उसमें से 37 पैसा अमाउंट बीजेपी को डोनेशन में मिली, 63% बीजेपी के विरोधी पार्टियों को मिली। ఇదే సమయంలో ఈడీ, సీబీఐలను ప్రతిపక్ష నేతలపైన ప్రయోగిస్తున్నారనే విమర్శల్ని తోసిపుచ్చిన ప్రధాని ఆయా సంస్థలు గత ప్రభుత్వాలు చేసిన చట్టాల ప్రకారమే ఏర్పాటు చేసినట్టు గుర్తు చేశారు. ఆ చట్టాల ప్రకారమే పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. चाहे ईडी हो, सीबीआई हो, चाहे इलेक्शन कमीशन, एक भी कानून मेरी सरकार ने नहीं बनाया। ऊपर से हमने तो इलेक्शन कमीशन में सुधार किए। आज इलेक्शन कमीशन बनता है तो ऑपोजिशन भी उसमें होता है। पहले तो प्रधानमंत्री एक फाइल पे साइन करके इलेक्शन कमीशन बना देते और जो उनके परिवार के साथ निकट जुड़े थे ऐसे ऐसे लोग इलेक्शन कमिश्नर बने। ऐसे लोग इलेक्शन कमिश्नर बने थे जो वहां से निकलने के बाद राज्यसभा के मेंबर बने, उनकी सरकार के मिनिस्टर बने। ऐसे इलेक्शन कमिश्नर बने थे जो कांग्रेस के बाद में कैंडिडेट बने। हम अच्छे रास्ते पर जाना चाहते हैं, हम उस रास्ते पर जाना नहीं चाहते। दूसरी बात है आखिर ईडी, सीबीआई कैसे बनी? नाच न जाने आंगन टेढ़ा, और इसलिए कभी ईवीएम का बहाना निकालेंगे, कभी मूलतः पराजय के लिए वो कुछ रीजनिंग अभी से सेट करने में लगे।
దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకాలు ఉండవన్న ప్రధాని అందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. అదే నెరవేరితే చాలా ఖర్చు కలిసి వస్తుందని చెప్పారు. वन नेशन वन इलेक्शन हमारा एक कमिटमेंट है। हमने पार्लियामेंट में भी बोला हुआ है, हमने कमेटी भी बनाई थी, कमेटी का रिपोर्ट भी आया है। वन नेशन वन इलेक्शन के संबंध में देश में बहुत लोगों ने इसमें जो कमेटी को अपना सुझाव दिए हैं, बहुत ही पॉजिटिव सुझाव आए हैं और बड़े इनोवेटिव सुझाव आए और देश का बहुत बड़ा लाभ होगा अगर हम इस रिपोर्ट को लागू करवा पाते हैं। దేశంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎప్పుడూ ద్వారాలు తెరిచే ఉంటాయన్న ప్రధాని ఎవరి డబ్బు పెట్టుబడి పెట్టినా దేశ ప్రజలకు ఉద్యోగాలు ఉపాధి లభించాలనేదే తన అభిమతమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ఎన్నికల ప్రణాళికతో కాకుండా భాజపా మేనిఫెస్టోతోనే ప్రజల ముందుకు వెళతామని భాజపా ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పష్టం చేశారు. తెలుగుదేశం భాజపా జనసేన పొత్తులో ఉమ్మడి అజెండాలు ఉన్నప్పటికీ ప్రజల ముందుకు ఎన్నికల ప్రణాళిక సంకల్ప పత్రంతోనే వెళతామని ఆమె వెల్లడించారు. ఎన్నికల ప్రణాళికకు ఏపీలో ప్రజల నుంచి సూచనలు సేకరించినప్పుడే ఈ ఆలోచన చేసినట్లు పురంధేశ్వరి వివరించారు. సీఎం జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై జరిగే దాడులకు ఏపీలోని పోలీసు వ్యవస్థ బాధ్యత వహించాలని పురంధేశ్వరి అన్నారు. నిన్ననే భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో కూడా కూటమిగా ఏర్పడిన తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పి భావించిన భారతీయ జనతా పార్టీ కేంద్రం నుండి వచ్చేటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుని ప్రజల ముందుకు వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. కేంద్రానికి వచ్చిన సూచనలు కేంద్రానికి పంపించాం, మాకు వచ్చినటువంటి కూడా మేము కేంద్రానికి పంపించాం. ఎందుకంటే మేము సెంట్రల్ మేనిఫెస్టోతో వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకున్నాం కనుక. ఓట్లు అడిగేందుకు వచ్చే కాంగ్రెస్ నాయకుల్ని 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలపై రైతులు, రైతు కూలీలు నిలదీయాలని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సూచించారు. భారాస అడుగుజాడలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబం పోయి సోనియా గాంధీ కుటుంబం వచ్చిందని దుయ్యబట్టారు. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో కార్యకర్తలు, నేతలతో కలిసి కిషన్ రెడ్డి దీక్ష చేశారు. హామీల విషయంలో కాంగ్రెస్ను నమ్మిన రైతులు ఇప్పుడు పుట్టెడు కష్టాల్లో ఉన్నారని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రం ఇస్తున్న కిసాన్ సమ్మాన్ నిధులు జమ కావడంలో ఏమైనా పొరపాట్లు జరిగితే తమ దృష్టికి తేవాలని కిషన్ రెడ్డి సూచించారు. ఇందుకోసం 9904119119 నెంబర్ను అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి 100 రోజులు అంటే ఎన్ని రోజులో చెప్పాలి. రైతులను దగా చేసే గ్యారంటీ ఆ కాంగ్రెస్ గ్యారంటీ అని అడుగుతా ఉన్నా. మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి మీ దగ్గర ఏ రకమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఉంది? అబద్ధపు గ్యారంటీలు ఇచ్చి తెలంగాణ రైతులను మోసం చేయడమే తప్ప మీరు ఏ హామీలు కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అనేక సంవత్సరాలు తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పడవడం జరిగింది. మీరు వచ్చినటువంటి ఈ 4 నెలల్లోనే మీరు కూడా అదే పని చేస్తా ఉన్నారు. గజ దొంగలు పోయి గరాణ దొంగలు వచ్చారు. ఈరోజు తెలంగాణలో మార్పు అన్నారు. ఒకటైతే మార్పు జరిగింది. కేసీఆర్ కుటుంబం పోయి సోనియమ్మ కుటుంబం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాటలెక్కువ చేతలు తక్కువని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. గద్వాల్లో జలదీక్షలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 4 నెలలకే ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. భారా సహాయంలో కరెంటు, నీళ్ల కోసం దీక్షలు జరగలేదని హరీష్ రావు గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనను గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. కేసీఆర్ హయాంలో పాలమూరు జిల్లా ప్రాజెక్టులకి 4000 కోట్లు ఖర్చు పెట్టామన్న హరీష్ జిల్లాలో 6.5 లక్షల ఎకరాలకు నీరిచ్చామని తెలిపారు. ఇదే సమయంలో భాజపాపై తీవ్ర విమర్శలు చేసిన హరీష్ రావు వాళ్లకు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేసి తీరుతామని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. గతేడాది కంటే ఈసారి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెంచామన్నారు. ఇప్పటికే 6919 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతోందన్న మంత్రి గతేడాది ఏప్రిల్ 1 నాటికి కేవలం 339 కేంద్రాలు మాత్రమే తెరిచారని చెప్పారు. నిన్నటి వరకు 2.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వివరించారు. కొన్ని కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో రైతులకు ఎంఎస్పీ కంటే ఎక్కువ రేటు వస్తోందని తెలిపారు. భారాస నాయకుల అవగాహన లేకుండా ధాన్యం కొనుగోలుపై మాట్లాడడం సరికాదన్నారు. తెలంగాణ ఆవిర్భావం అయిన మొదటి సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు విషయంలో ఈ సంవత్సరం అంత సమర్థవంతంగా, అంత నిజాయితీగా ఎన్నడూ జరగలేదు. మన ప్రభుత్వం ప్రతి గింజ ఎంఎస్పి గాని ఎక్కువ ధర వచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాం. ఇది మా గ్యారంటీ అని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాం. ఈ ప్యాడీ ఆప్షన్ లో అదే ప్యాడీకి గత ప్రభుత్వంకి మేము వచ్చిన తర్వాత ఆప్షన్కి 1100 కోట్ల రూపాయలు అదనపు ఆదాయం రాబోతుంది. దాని మీద కూడా ఈ పిచ్చి మాటలు మానేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో రైతు భరోసా, పంటల బీమా పథకాల అమలుపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చలు జరిపారు.
ఆయా పథకాల అమలు కోసం ఆర్థికపరమైన అంశాలు, ఎంత మొత్తం నిధులు అవసరమవుతాయి, పాలనాపరమైన అనుమతులు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో పంట రుణాల వసూలు కోసం రైతుల్ని ఇబ్బంది పెట్టొద్దని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు బ్యాంకులకు సూచించారు. మార్కెట్ యార్డులకు తీసుకొచ్చే ధాన్యానికి గిట్టుబాటు ధర అదేలా చర్యలు చేపట్టాలని సూచించారు. టీఎస్ మార్క్ఫెడ్ సంస్థ ద్వారా మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, శనగ, జొన్న వంటి పంటల కొనుగోలు సజావుగా సాగాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. రైతు భరోసా, పంటల బీమా, రుణమాఫీ పథకాల విధి విధానాలపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసిందని మంత్రి తుమ్మల చెప్పారు. సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో నగదు, మద్యం ఏరులై పారుతోంది. మార్చి 1 నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 4,650 కోట్ల రూపాయలు జప్తు చేసినట్టు ఈసీ తెలిపింది. మార్చి 1 నుంచి రోజుకు 100 కోట్ల రూపాయల విలువైన నగదు, ఇతర వస్తువుల్ని జప్తు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇది 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో జప్తు చేసిన మొత్తం కంటే ఎక్కువని వివరించింది. 75 ఏళ్ల లోక్సభ ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలో జప్తు చేయడం ఇదే మొదటిసారి కాగా, ఈ ఎన్నికల్లో ధన ప్రవాహం ఏ స్థాయికి చేరుకుందో చెప్పడానికి ఇదే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. లోక్సభ ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేస్తున్న అధికారులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెలికాప్టర్ను కూడా తనిఖీ చేశారు. తమిళనాడు నీలగిరి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న డీఎంకే అభ్యర్థి ఏ రాజాకు మద్దతుగా ప్రచారం చేసేందుకు రాహుల్ ఉదయమే అక్కడకు చేరుకున్నారు. రాహుల్ హెలికాప్టర్ నీలగిరిలో దిగిన వెంటనే ఎన్నికల ఫ్లైట్ స్క్వాడ్ అధికారులు దాన్ని తనిఖీ చేశారు. ఎలాంటి నగదు, వస్తువులు లభించలేదని తెలిపారు. ఈ ఏడాది దేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. జూన్ నుంచి సెప్టెంబర్ 4 నెలల కాలంలో దేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. దీర్ఘకాల సరాసరి ఎల్పీఏతో పోలిస్తే వచ్చే రుతుపవనాల సీజన్లో 106% వర్షపాతం నమోదు కావచ్చని పేర్కొంది. వచ్చే సీజన్లో ఎల్పీఏ 87 సెంటీమీటర్లుగా అంచనా వేసింది. ఆగస్టు, సెప్టెంబర్ నాటికి దేశంలో లానినా పరిస్థితులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. వాయువ్య, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. హిందూ మహాసముద్రంలో డైపోలు పరిస్థితులు అనుకూలంగా ఉండటం, ఉత్తరార్ధగోళంలో తగ్గిన మంచు విస్తృతి వల్ల ఈసారి నైరుతి రుతుపవనాలకు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించింది. 1951 నుంచి 2023 వరకు ఎల్నినో, లానినాలను అనుసరించి భారత్లో 9 సార్లు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని ఐఎండీ తెలిపింది.